గుడి మొదటి మెట్టుకి పసుపు కుంకుమ పెట్టి చివరి మెట్టు వరకు అరచేతిలో హారతి వెలిగిస్తూ మోకాలి నడకతో మెట్లన్నీ ఓం నమఃశివాయ జపంతో ఎక్కాలమ్మా. అలా చేస్తే నీ భక్తికి మెచ్చి ఆ శివయ్య అనుగ్రహిస్తాడు. ఆపదకాల సమయం మారుతుంది, విధినైతే మార్చలేం కదా. ప్రస్తుతానికి తప్పించుకునే మార్గం చెప్తున్నానంతే. నేను చేస్తాను పూజారి గారు, ఇప్పుడే చేస్తాను. త్రిపుర ఆగు. త్రిపుర, అయ్యో, శివయ్య కొత్తగా పెళ్ళయిందట. పాపం అమ్మాయి మాంగళ్యాన్ని కాపాడు తండ్రి. త్రిపుర, నీకేమైనా పిచ్చెక్కిందా? ఆ పూజారి మామూలు వాళ్ళ లేడు. ముందు మనల్ని ఆకర్షించడం కోసం ఖర్చు లేని పని చెప్పాడు. ఆ తర్వాత ఖచ్చితంగా ఖర్చు పెట్టిస్తాడు. నా మాట వినిరా, గుళ్ళోకెళ్ళి కూర్చుందాం. నేను చేసే వస్తాను భరణి. ఏంటి మొండి పట్టుదల? నీకోసం నేను ఏదైనా చేస్తాను. చేస్తావు. నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి? అయినా పెళ్ళవకుండానే అయిందని ఎందుకు చెప్పావు? నువ్వు కట్టని తాళి గురించి మాట్లాడుతున్నావు. నా మనసులోనే మన పెళ్ళైపోయింది, దాని గురించి నేను చెప్తున్నాను. త్రిపుర, అవును భరణి, నిన్ను ప్రేమించిన క్షణమే నిన్ను నా భర్త అని ఫిక్స్ అయిపోయాను. అప్పుడే నా మనసులో మనిద్దరికి పెళ్ళైపోయింది. నువ్వు నా మెళ్ళో తాళి కట్టాలని, నాకు పెళ్ళవ్వాలనే నేను ఆరాటపడేది. మనవాళ్ల కోసం, సమాజం కోసం కాదు. పైకి కనిపించే వాటికన్నా లోపలున్న వాటికే నేను ఎక్కువ విలువనిస్తాను భరణి. నువ్వు నా లోపలున్నావు. నీకేమైనా అయితే నేను బ్రతకలేను. నిన్ను బ్రతికించుకోవడం కోసం నేను చావడానికి కూడా సిద్ధమే. ఓం నమః శివాయ. కూర్చోండి, కూర్చోండి. తొందరగా కానివ్వండి. పెరియ బాబు, ఈ పారాణిదా తీసుకొని వల్లెమ్మ కాలిగిదా పుయ్యండి. అంబాళ్ గారు వ్రతమని చెప్పారు, ఏం చేయాలని చూస్తున్నారు? ఇది భార్యాభర్తల వ్రతందా. వారి అన్యోన్యత ప్రతి ఘట్టంలోనూ కనిపిస్తుంది. అప్పుడు వ్రతఫలం దక్కుతుంది. మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. నువ్వు రాసేయ్ బాబు. నా కొడుకే రాయాలా? మీరున్నారుగా, మీ మనవరాలకి మీరే రాసుకోండి. అలా చేయకూడదని చెప్పొద్దు తల్లి. దంపతులే ఒకరికొకరుదా సాయం చేసుకోవాలా.
వేరొకరిదా కల్పించుకోకూడదు. అదే ఈ పూజకున్న నియమం. తీసుకోండి పెరియబాబు. పాదాలదా కుదురు పెట్టు, పెరియబాబుదా రాస్తారు. అమ్మాడి, ఒకరిదా అయిపోయింది. ఒకటైపోయిందా? ఇంకా ఏమున్నాయి? అన్నీ ముత్తైదువుకి సంబంధించినవేనండి. మీకుదా తెలిసినయే. పెరియబాబు, మీ చేతులతో మీ భార్యకి గాజులదా తొడగండి. అమ్మా, ఏంటి ఈ వ్రతంలో ఇవన్నీ ఎక్కడున్నాయి? ఎందుకు లేవు? నీకుదా ఈ వ్రతం గురించి చెప్పింది లేదు. నాకుదా తెలియదా ఏమి? నువ్వు నాకు ఇవన్నీ చెప్పలేదు. నువ్వు అప్పుడుదా చిన్నపిల్లాడివి. ఇవన్నీదా చెబుతారా ఏమి? అమ్మా, నువ్వు దాన్ని ఉండురా. ఇందా తీసుకోండి బాబు. పాటీ, మన 2 కుటుంబాల కోసమే కదమ్మా, కాదనకు. తీసుకోండి బాబు. అక్క, నాకెందుకో అనుమానంగా ఉంది. ఈ ముసల్దే కావాలని ఇదంతా చేయిస్తుందేమో అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. కానీ ఏం చేయను? అసలోడు అడ్డు చెప్పడం లేదే. కంగారుదా లేదు పెరియబాబు. మెల్లగాదా తొడగండి. కృష్ణవేణి, ఏమైంది? ఎవరో పోయినట్టు ఏడుస్తున్నావు దేనికి? నా కొడుకు నాకు కాకుండా పోతున్నాడు అత్తయ్య గారు. నీకు నీ కూతురు కావాలంటే నీ కొడుకు చెప్పినట్టు విను. విన్న ప్రయోజనం ఉండదు అత్తయ్య గారు. కావాలనుకున్న కూతురు, అండగా ఉంటాడనుకున్న కొడుకు, ఇద్దరు నాకు దక్కేలా లేరు.